కీసరా జ్యువెలరీ షాపు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 5 నిందితులను మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. A1 నజీం అజీజ్, A2 బిషు కర్మ, ఏకేందర్ సింగ్, A3 మహమ్మద్ సైఫ్ అలీ, A4 రాజేందర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ తుపాకీతో బెదిరించి గొడ్డలితో దాడి చేసి నగలు దోచుకెళ్లే ప్రయత్నం చేశారు. షాపు యజమాని తిరగబడ్డంతో నగలు ఉన్న బ్యాగ్ ను వదిలేసి వెళ్లారు. కీసరా జ్యువెలరీ షాపు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 5 నిందితులను మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. A1 నజీం అజీజ్, A2 బిషు కర్మ ఏకిందర్ సింగ్, A3 మహమ్మద్ సైఫ్ అలీ, A4 రాజేందర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ తుపాకీతో బెదిరించి గొడ్డలితో దాడి చేసి నగలు దోచుకెళ్లే ప్రయత్నం చేశారు. షాపు యజమాని తిరగబడ్డంతో నగలు ఉన్న బ్యాగ్ ను వదిలేసి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని యొక్క బాలాజీ జ్యువెలర్స్ లో దోపిడీకి సంబంధించి 5 పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అయితే వీరంతా కూడా పథకం ప్రకారమే ఈ యొక్క దోపిడీకి పాల్పడినట్లుగా ఇటు పోలీసులు కూడా తెలిపారు. అయితే A1 గా ఉన్న నజీం తో పాటు A2 కు ఉన్న కేందర్ సింగ్ వీరిద్దరు కూడా జైల్లో దోస్తులుగా వీరంతా కూడా పరిచయం అయ్యారు. మరోవైపు A3 గా సైఫ్ అలీ, A4 గా ఉన్న రాజేందర్ సింగ్, మరోవైపు ఇంకొక వ్యక్తి కూడా 5 మంది కలిసి ఒక ప్లాన్ ప్రకారమే ఒక దోపిడీ కూడా పాల్పడినట్లుగా తెలుస్తుంది. అయితే వీరంతా కూడా చెల్లపల్లి జైల్లో ఒక ఫ్రెండ్స్ గా ఏర్పడి, అయితే ఒకరు అక్టోబర్ లో, మరొక వ్యక్తి నవంబర్ లో వీరంతా కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఫ్రెండ్స్ గా ఏర్పడిన నేపథ్యంలో నగర శివార్లలో పూర్తిగా ఒక రెక్కీ కూడా నిర్వహించారు. రెక్కీ నిర్వహించి బాలాజీ యొక్క జ్యువెలర్స్ సంబంధించిన నేపథ్యంలో ఇందులో యొక్క దోపిడీకి పాల్పడితే ఈజీగా పారిపోయేందుకు కూడా వీలుంటుంది అనేది మాత్రం ప్రధానంగా పూర్తిగా పథకం ప్రకారం ముందుగా ఒక 2 వ్యక్తులు కూడా వెళ్లి అక్కడ పర్చేస్ చేసినట్టుగా నటించి అక్కడ ఎవరు లేకపోవడంతో వీరికి A1 A2 కి ఒక మెసేజ్ పంపించడంతో ఒక్కసారిగా ఆ గొడ్డలతో పాటు ఇటు ఆ పిస్టల్ కూడా దీనికి సంబంధించి తీసుకొచ్చి వారు ఒక దాడికి పాల్పడి ఒక బంగారాన్ని కూడా దోపిడీకి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అయితే వీరంతా కూడా పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా దీనికి సంబంధించి దర్యాప్తు చేయగా వీరంతా కూడా మేడిపట్నం సంబంధించిన నేపథ్యంలో వారు ఒక A5 అనే ఒక వ్యక్తి షెల్టర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా అమ్మిన బంగారం 25,000 రూపాయలు రావడంతో వాటిని కూడా అందరూ కూడా పంచుకున్నారు. కాబట్టి దీని నేపథ్యంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా వీరు పాత నేరస్తులుగా గుర్తించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో రిమాండ్ కూడా తరలిస్తామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.